అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు విధేయులుగానే ఉంటారని నేను ప్రస్ఫుటంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న ఆచంట మాజీ ఇన్ఛార్జ్ శ్రీ చేగుండి సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 8 సంవత్సరాలు జనసేన పార్టీ రాజకీయ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా మేము గుర్తిస్తున్నాం. కారణం, జనసేన పార్టీలో పని చేసినా పని చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒకే దృష్టితో చూడడం జరిగింది. అలాగే ఈరోజు చేగుండ హరిరామ జోగయ్య గారి అబ్బాయి గారికి గుర్తింపు తప్ప చేగుండి సూర్యప్రకాష్ గా ఆయనకి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని విస్మరించి ఈరోజు అతి కిరాతకుడు ఇవాళ 43 ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాయడానికి వెళ్ళడం నిజంగా కూడా బాధాకరం. అత్యంత ఆప్తుడు, అధినేత, ప్రజల శ్రేయస్సు కోసం కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విడిచి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి కారణం మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారని ఆచంట నియోజకవర్గ ప్రజలకి తెలియజేయవలసిన ఎంతన్నా మీ మీద ఉంది. మేము ఆచంట నియోజకవర్గంలో ఉన్న 4 మండల ప్రెసిడెంట్లు మరియు ఆచంట నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యవర్గం, ఆచంట నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని ఆచంట నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పెట్టిన కాడి నుంచి మిమ్మల్ని మేము పవన్ కళ్యాణ్ లా చూసుకోవడం మొదలుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇస్తే మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని మేము పాటిస్తూ మీకు పనిచేశాం. మీరు అవన్నీ మర్చిపోయి ఇవాళ జనసేన పార్టీని దెబ్బ తీసే విధంగా, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ తీసే విధంగా మీరు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఇవాళ మీకు ఒక్కరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువా వేసి అత్యంత ఆప్యాయంగా దగ్గర తీసుకుంటే మంచిదైపోద్దేమో. మన్నాడు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ పిఎస్సి మెంబర్గా, ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. వీటన్నిటినీ విస్మరించి నియోజకవర్గంలో డెవలప్మెంట్కి లోచుకోకుండా, పార్టీ ఎదుగుదలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి జనసేన కేర్ అంతా కూడా మేము బలంగా పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేము పవన్ కళ్యాణ్ గారికి విధేయులమే కాదు, మేము పవన్ కళ్యాణ్ గారికి భటులం, మేము పవన్ కళ్యాణ్ గారికి సైనికులం. ఈ ఆంధ్రప్రదేశ్ శ్రేయస్ కోసం దేనికైనా సిద్ధపడ్డ పవన్ కళ్యాణ్ గారు వెంటే ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉంటారని ఈ ప్రెస్ మీట్ ద్వారా చేగుండి సూర్యప్రకాష్ గారికి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరింత బలంగా ఎక్కడైతే మా కేరళలో లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయో వాటినన్నిటినీ సమకూర్చుకుని వాటి ఏమన్నా ఉంటే అన్ని సర్దుకుని మేము ముందుకు సాగుతామని, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికిలపూడి గోవిందరావు గారి ఆదేశాలను అనుసరిస్తూ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేస్తూనే ఉంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. కొటికిలపూడి గోవిందరావు గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా లేకపోయినా ఆయన ఆదేశాలతో మేము ముందుకు సాగుతాం. మరి ముఖ్యంగా కింద కేడరు, జనసేన కేడరు, కింద కేడర్ బలంగా పనిచేసే కేడర్ గుర్తు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ఈ ఉమ్మడి అభ్యర్థి అయిన పీతాని సత్యనారాయణని గెలిపించుకుందాం. మన సత్తా ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ లేకుండా ఏ పార్టీ కూడా గెలుపొందదనే సాహసంతో మనం పనిచేసి పీతాని గారిని నగ్గించుకుని మనం గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇక్కడి నుంచి పని మొదలు పెడదాం. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.